అందరికీ నమస్కారం. ఈ రోజున మనం రాజంపేట మొన్ననే పెళ్లికి రాజంపేటకు పోయి రావడం జరిగింది. చుట్టూ ఎత్తిన కొండలు, అడవులు, దట్టమైన అడవులు, మంచి ప్రదేశం, తర్వాత చెరువులు. ఆ ఊరికి ఈ రోజున మనం రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. రాజంపేట రాయలసీమ రీజియన్, అన్నమయ్య జిల్లా రాజంపేటకే మనం ఆడిచ్చి పంపించడం జరుగుతూ ఉంది. ఈ రోజున మనం రాజంపేట అనే ఊరికి పంపించడం జరుగుతుంది. మంచి సువిశాలమైనటువంటి ప్రదేశం అది. ఆడకే ఈరోజు మనం పంపించడం జరుగుతూ ఉంది. కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయాభిలాషులు కానీ రైస్ అయిపోతుండగా ఒక 3 రోజుల ముందు ఇంటిమేట్ చేస్తే మనం ఆడిచ్చి బిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం. ఆ విధంగానే మనం ఆర్డర్ ప్రకారమే కరెంటు బిల్లు కాలినప్పటికీ, టైం తీసుకున్నప్పటికి కూడా రైస్ మిల్లులో మనం ఆర్డర్ ప్రకారమే ఆడించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇంకొక శుభ సందర్భం ఏంటంటే, ఇంకొక 14 రోజుల్లో 2 వారాల్లో వరి కోతలు కోసిన తర్వాత ఈ ధాన్యాన్ని ఇప్పుడే రైస్గా పట్టించాం మనం. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, మహా అయితే జులై ఒక 4-5 నెలలు మగ్గిచ్చి స్టోరేజ్ చేసిన తర్వాత ఆ తర్వాత వాటిని రైస్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క గింజ కూడా 14% తేమ ఉండే విధంగా. ఏ గింజ ఎవరింటికి పోతుందో పండించిన వాళ్ళు మనకే తెలియదు. అంటే ప్రతి గింజ ఒక అమూల్యమే. జాగ్రత్తగా మనం చేయడం జరిగింది. అది మనం 5 నెలలు కానీ 4 నెలలు కానీ స్టోరేజ్ చేసిన తర్వాత అప్పుడు మనం రైస్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అంతవరకు పోయిన సంవత్సరం మార్చి వరకు కొత్త పోసినటువంటి మనం రైస్ అనేది తినడం జరుగుతూ ఉంటుంది. అది కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయాభిలాషులు కానీ ఎవరైనా సరే రైస్ అయిపోతానికి ఒక 3 రోజులు ఇంటిమేట్ చేస్తే మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇదే మనం చేసేటువంటి ప్రక్రియ. అది ఈ విధంగానే మనం చేయడం జరుగుతూ ఉంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. ఇంకా 2 వారాల్లో వరి కోతలు ప్రారంభమవుతాయి. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్.